साइबराबाद पुलिस ने गुज़िश्ता 30 दिनों में 310 गुमशुदा और चोरी किए मोबाइल फोन्स को बरामद कर लिया। इन फोन की मालियत 95 लाख बताई जाती है। फोन्स को असल मालिकान के हवाले कर दिया गया है। साइबराबाद डीसीपी क्राइम्स LC नायक की निगरानी में साइबराबाद पुलिस ने एक अहम कार्रवाई के दौरान इन फोन्स को बरामद किया। गुज़िश्ता 30 दिनों के दौरान CCS, IT सेल और सोशल मीडिया टीमों ने CEIR पोर्टल की मदद से इन मोबाइल फोन्स का पता लगाकर उन्हें बरामद किया। बरामदशुदा फोन्स को आज साइबराबाद कमिश्नर ऑफिस में असल मालिकान के हवाले किया गया। DCP क्राइम्स LC नायक ने अवाम पर जोर दिया कि वो गुमशुदा या चोरीशुदा मोबाइल फोन की इत्तला फौरी तौर पर करीबी पुलिस स्टेशन या CEIR पोर्टल के जरिए दें, जो कि तमाम रियासतों और मरकजी जेर इंतजाम इलाकों में दस्तयाब है। फोन हासिल करने के बाद फोन मालिकान ने खुशी का इजहार किया और पुलिस का शुक्रिया अदा किया। చాలా హ్యాపీగా ఉన్నాను నేనైతే। ఫస్ట్ టైం పోయినప్పుడు ఇది నా పాప చేతిలో పోయింది। అంటే తను బస్సులో ట్రావెల్ చేస్తుంది, తను కాలేజీ స్టూడెంట్। ఎంత ఏడ్చిందంటే ఆ రోజు చాలా ఏడ్చింది పాపం। తను ఫస్ట్ టైం ఈ ఫోన్ తీసుకుంది। వాళ్ళు కాలేజీలో PDFలు అవన్నీ చాలా ఉంటాయి కదా, చాలా కష్టపడి తీసుకున్నాం ఈ ఫోను। డాడీ కొనిచ్చిండు, 1 మంత్ లోనే ఫోన్ పోయింది, చాలా ఏడ్చింది। పోలీస్ వాళ్ళందరూ అన్నారంట, అమ్మ ఏడవకురా, నీకెందుకు 10 days లో మేము ట్రాక్ చేసి నీ ఫోన్ నీకు ఇస్తాము, ఏడవద్దని చాలా సపోర్ట్ చేశారంట। నిజంగానే 10 days లో ఇచ్చారు। తను ఎంత హ్యాపీగా ఫీల్ అయిందంటే ఆ రోజు అసలు మాటలో చెప్పలేను నేను। అండ్ సెకండ్ టైం మా హస్బెండ్ ఫోన్ పోయింది, తను రిక్వెస్ట్ చేశారు కూతుర్ని, అమ్మ నేను తీసుకెళ్తాను రా, నా ఫోన్ పోయింది, కావాలి నాకు అర్జెంట్ అని చెప్పి తీసుకున్నారు। ½ an hour లో వెజిటబుల్ మార్కెట్కి వెళ్ళారు, ½ an hour లో ఫోన్ పోగొట్టుకున్నారు। ఆ రోజు చాలా ఏడ్చింది, డాడీ ఇది పోయిన ఫోను లక్కీగా దొరికింది, నా లక్కీ ఫోన్ పోగొట్టావు నువ్వు, నేను లక్కీగా ఫీల్ అవుతున్నాను। దాని మీద ఒక చిన్న స్క్రాచ్ పడినా తను ఎంత ఫీల్ అయ్యేదంటే, డాడీ ఏంటి డాడీ ఇలా స్క్రాచ్ చేసావు, ఇది నా లక్కీ ఫోన్ కదా, ఎందుకు తీస్తావు, ఎందుకు యూజ్ చేస్తావు అంటుండే। అంత హ్యాపీగా ఫీల్ అయిపోయి మళ్ళీ ఫోన్ పోయేసరికి ఇంకా చాలా ఫీల్ అయిపోయింది। ఈసారి దొరుకుతుందో లేదో మమ్మీ, ఫస్ట్ టైం అయితే లక్కీగా దొరికింది, ఈసారి దొరుకుతుందో లేదో అని అన్నారు। లక్కీ కాదండి, ఇక్కడ మన పోలీస్ వల్ల కష్టం ఇది, నేనైతే అలానే చెప్తాను, లక్కీ కాదు। వాళ్ళు ఎంతో కష్టపడితే కానీ ఈ ఫోన్ మళ్ళీ నా చేతికి రాలేదు। ఈరోజు నిజంగా నేను ఎంత హ్యాపీగా ఫీల్ అవుతున్నాను మాటల్లో చెప్పలేను। మెనీ 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 థ్యాంక్స్ అండి। मज़ीद खबरों के लिए हमारे चैनल मुंसिफ न्यूज़ 24/7 को देखते रहिए। अगर वीडियो अच्छी लगी तो लाइक करें, शेयर करें और चैनल को सब्सक्राइब करें।